రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చదువులతోనే కుటుంబాల అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని తప్పనిసరిగా చదివించాలని సూచించారు. నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇక్కడ 6 కోట్లతోని మోడల్ జూనియర్ కాలేజ్ మీరు చూసిన మోడల్ డిజైన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. టెంపరీ బిల్డింగ్ నడిపిస్తున్నాం. కనగల్లు తిప్పర్తి మండల హెడ్ క్వార్టర్లో 12 కోట్ల రూపాయలతో 6 కోట్ల రూపాయల లెక్క ఈరోజు విద్యకు అండగా ఉండాలి. 10th క్లాస్ తర్వాత చాలా డ్రాప్ అవుట్స్ అవుతున్నారని చెప్పి ఈ 2 మండలాల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసినందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ పర్మనెంట్ బిల్డింగ్ కోసం కూడా ఈ రోజుకెళ్ళి పనులు మొదలై 3 నెలలనే పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. మళ్ళా జూన్ నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆ రోజుల్లో నేను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 250 ఎకరాలతోని ఒక నార్కట్పల్లి నల్గొండ మధ్యలో ఒక కాకతీయ ఉస్మానియా తర్వాత బెస్ట్ యూనివర్సిటీ అది. అంత మోడల్ యూనివర్సిటీ ప్రైవేట్ డిజైన్తో నేను స్వయంగా దగ్గరుండి ఆడిటోరియం కానీ బిల్డింగ్స్ కానీ కడితే 10 ఏళ్లలో ఒక మినిస్టర్ కూడా లోపల కాలు పెట్టకపోతే ఈ 2.5 సంవత్సరాలు 80 కోట్లతో బిల్డింగ్ కట్టించి ఈ జూన్ నుంచి బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ స్కూల్స్ని అంగన్వాడీని చేయడం మీ అందరికి కూడా జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు శుభవార్త. మొన్న క్యాబినెట్లో మేము తీసుకున్న నిర్ణయం ఏ రాష్ట్రంలో లేదు దేశంలో. అది ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా ఫస్ట్ క్లాస్కే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఏర్పాటు చేసే విధంగా సంవత్సరానికి 500 కోట్ల బడ్జెట్లో కేటాయించడం. మీకు తెలుసు యంగ్ ఇండియా స్కూల్స్ నల్గొండ స్కూల్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 6 నెలల్లో కంప్లీట్ చేస్తున్నాం. కొడంగల్, మధుర దాదాపు 50 బిల్డింగ్ స్టార్ట్ అయినాయి. 20,000 కోట్లతో ఎవరు ఊహించని విధంగా ఇలా ఫస్ట్ క్లాస్కి వెళ్ళి ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ కుల మతాలకు అతీతంగా హాస్టల్ సౌకర్యంతో క్రికెట్ స్టేడియం ఎటేటే 1000 మంది తినే విధంగా డైనింగ్ హాల్స్, ఇలా ఫుట్బాల్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా పిల్లలకు చదువుతో పాటు అది ఫిజికల్గా కూడా ఫిట్ ఉండాలని చెప్పి యంగ్ ఇండియా స్కూల్స్. ఇలా ఇంకా చెప్పాలంటే సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలిసినాయి, మళ్ళా చెప్పే అవసరం లేదు. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇవాళ 3 కోట్ల 15 లక్షల మందికి 17 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర భారతదేశంలో 50 రూపాయల కిలో బియ్యం ఎక్కడ ఇయ్యరు.